నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఆ మంత్రి కీలకంగా మారారు. ఎక్కడ ఏ జాయినింగ్ జరిగినా ఆ మంత్రి కనుసన్నల్లోనే అది పూర్తవుతోంది. జాయిన్ చేసుకునేది సీఎం అయినా దాని వెనుక ఉండేది మాత్రం ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి అనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును, ఈ ప్రచారానికి రోజు రోజుకు బలం చేకూరుతూనే ఉంది. ఎందుకంటే ఆ మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ఆ రేంజ్లో ఉంది. మరి ఆయన లేకుండా ఒక్క జాయినింగ్ కూడా జరగడం లేదంటే మంత్రి ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్య తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. దీనికోసం జాగ్రత్తగా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి లాగుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి కండువాలు కూడా కప్పేస్తున్నారు. కానీ ఈ చేరికల వెనుక ఆపరేషన్ చేస్తున్నది మాత్రం మంత్రి పొంగులేటి అనే టాక్ ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో జోరుగా నడుస్తుంది. దీనికి బలం చేకూరుస్తూనే తాజాగా మాజీ స్పీకర్ పోచారం జాయినింగ్ లో కూడా పొంగులేటి కీలక పాత్ర పోషించినట్లు అర్థమవుతోంది. సీఎంతో పాటుగా పోచారం ఇంటికి వెళ్లిన పొంగులేటి కండువా కప్పి జాయిన్ చేసుకునే వరకు ఎవరికీ అనుమానం రాలేదు. ఆయన చేరికతో బీఆర్ఎస్ షాక్ కు గురైంది. ఆ షాక్ లో నుండి తేరుకోక ముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను పొంగులేటి సీఎం ఇంటికి తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పించారు. పొంగులేటి బీఆర్ఎస్ కు అత్యంత విధేయుడు అయిన సంజయ్ ఆపరేషన్ ను అసలు పార్టీలో ఎవరికి డౌట్ రాకుండా ఫినిష్ చేశారు. ఇక ఈ రెండు సంఘటనలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పొంగులేటి సంజయ్ వ్యవహారంలో జీవన్ రెడ్డి హట్ అయినా కూడా లైట్ తీసుకొని మరి పొంగులేటి సంజయ్ ని తన ఛాంబర్లోకి పిలిపించుకొని సపోర్ట్ చేశారని సమాచారం. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నుండి జాయిన్ అవ్వాలి అనుకున్న పలువురు ఎమ్మెల్యేలు కూడా వయా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుండి పోవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎవరు ఫీల్ అయినా యూ డోంట్ కేర్, ఐ విల్ దేర్ మంత్రి పొంగులేటి అంటున్నట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుందాం అనుకుంటున్న ఎమ్మెల్యేలకు శ్రీనివాసరెడ్డి ఆశాదీపమయ్యారని కొంతమంది అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో సీనియర్ మంత్రులు నేతలు పొంగులేటిపై కోపంగా ఉన్నారట. తమతో సంప్రదింపులు జరిపించకుండా చర్చించకుండా ఎలా జాయిన్ చేసుకుంటారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరి దీనిపై పొంగులేటి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.